is that? అది మీకు చావు మేడం. కుమార్, యా టెల్ మీ. బెటర్ తెలుగులోనే మాట్లాడదాం. అది Whom are you talking to? No, I'm not talking. I'm just singing. I'm tense, you know, so I'm relaxing myself. Sorry. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే వాళ్ళు తుపాకీలో గుళ్ళు ఎయిర్ హోస్టెస్లిద్దరు ఏదో ఒకటి చెయ్యి. ల్యాండింగ్ గేర్ నేను కత్తిరిస్తాను ఆ తీవ్రవాదులు. పైలట్ మీరెందుకు పాడుతున్నారు? అదే కదా, నేను ఎందుకు పాడుతున్నాను? కానీ బాగానే పాడుతున్నారు. ఎక్కడ ఆపాం కుమార్? ఆ తీవ్రవాదులు. ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని టెర్రరిస్టులతో చెప్పు. ప్లేన్ ల్యాండ్ కాదని భయంతో వాళ్ళు మనల్ని ఏం చేయరు. నేను ల్యాండింగ్ గేర్ కట్ చేసి పారేస్తాను, అడిగి చెప్పు. ఓ సారీ, వీ కాంట్ ల్యాండ్. ల్యాండింగ్ గేర్ ఈజ్ నాట్ వర్కింగ్. అరే కిందకి దిగలేవరా బోడి గుండు. You bullshit. What are you talking about? ఏంటి భయపడుతున్నారా? యా భయపడి చస్తున్నారు నీ పని కానీ. ఓకే, ఏంటి రిబ్బన్ కట్టింగా? సతీష్ కుమార్ ఇండియన్ బ్యాంక్ వర్క్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. మంచి చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీ యూ. లుక్ దేర్, నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. Hey! Hi! Caesar! సారీ మామ గారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత. నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. జోక్. Hello. Many more happy returns of the day. ఓ, అది బర్త్డేకి చెప్పేది. ఓకే ఓకే, సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చెయ్యి. Ready? 1, 2. స్టిల్ ఒక ప్లీజ్. నిమిషం. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. లైట్ తీసేనా? ఛీ, ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. No, damn. హలో. హే రామ్, నేను గణేష్ గడే మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను పటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జరుగుపోతాను రా. ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించట్లేదు. నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా. హలో. ఎవరు రేయ్, మీరు నిర్మల ఫాదరా? నేనేరా. ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. రైట్? ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బై బై. హాలిడేలో ఎవరు? ఫ్రెండ్, Hmm? పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం. ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడేలోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ లో ప్లేన్ లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకు ఎలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. Did I? ఆవిడేగా 720 ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసేవా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. ఆవిడకేమైంది? నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. No. హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. Hey, don't talk like that. They are my friends. Okay. I'll go.
ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. కోర్స్ మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. వాట్? ఇట్స్ అ గుడ్ జోక్ ఇజంట్ ఇట్? No. ఓకే, యు ఆర్ రైట్. ఆఫ్ కోర్స్. గుడ్ జోక్. థ్యాంక్ యూ. No, you didn't say anything. Okay. Thanks. హే రామ్, Oh shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్, ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చి చూడేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏయ్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, Ah, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పరు నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ సారీ. మాత్రలు. యో, మూత కూడా పడిపోయింది. అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ కక్కు. మాత్రలు కక్కి అమ్మా, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు కమౌట్. వాళ్ళ లవ్లీ కమౌట్. ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ. కమాన్. అయ్యయ్యో, ఇవ్వు, నేను వాష్ వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. సరే పర్వాలేదు. I'm sorry. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది వినలే. అయ్యో అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు, ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లే. నేను తెల్లారక లేస్తానులే ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో, వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవ్ ఇలా వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతైంది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా, ఆ తర్వాత నన్ను లేపు. నేను బజ్జుంటాను. బజ్జుంటావా? గుడ్ నైట్. గుడ్. ఏయ్ ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ. ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత. మళ్ళీ No, 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 no. Hey. Yeah, come in, room service. The door is open. Hi, my. సరిగా పడుకోమా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది ఏంటంటే. No. You're mistaken. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. యా. అది కూడా మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ. కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనే సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప? ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, అయ్యో. నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మత్తులు మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను. ఇదేమన్నా చిక్లేట? ఐ లవ్ యు. ఏమన్నా? ఐ హేట్ యు. ఓ థాంక్ గాడ్. ఏంటి థాంక్స్ అన్నావా? నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో, నా ప్యాంట్ కానీ ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలే. అనియా అనియా ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఉండొచ్చుగా.
అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా ఆ మాత్రం అర్థమైంది, సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి, నా కర్మకాలి. రామనియా రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంతే మనసులాయో. ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడని కౌలించుకున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగిలించుకోవోయ్, తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెల్ట్ పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా, పెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. గోవిందా, గోవిందా. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. నాకు తెలుసురా, స్టడీ. వాడు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకొని కొట్టేటప్పుడు వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఆ, ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏయ్, ఏమిటే గుద్దుతున్నావు? ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నావు. ఏమండి, క్లియర్ అయిందా? అంతా క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటో నీకు 3 చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు ఉన్నాయి. కొట్టారు గనక మీకు అన్ని డబ్బులుగా ట్రిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగా, నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు ఈ గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఏమండి, ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి, నాకు భయం. అమ్మా నన్ను కొంచెం వదిలేయండి అమ్మా, వదిలేయండి. ఏమిటి ఇది? ఒక రాత 2 కృష్ణుల సినిమా ఒకే మంచం మీద చూపిస్తున్నావా? ఏమండి, వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని పడుతున్నా? అయ్యో, అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తాడన్నా, నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళ దర్జాగా పడుకున్నావు? లే, ఈ పాటకి స్టార్ట్ అయి ఉంటుంది. ఈ వేళ మీ ఇద్దరంతూ తేల్చేస్తాను చూడు. ఏమండి? అసలు నన్ను ఏం ఆస్కారం? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేను ఉండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. కుమార్ నువ్వే. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి. నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా? ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది సార్. ఏమండి, మీ కడుపేగా చెడిపోయింది. ఎవరు నువ్వే? అయ్యో, ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? రేయ్, కాదండి. నిన్ను. ఒకసారి ఆ అమ్మాయిని ఏయ్, చూసారా మీ అమ్మకి పెట్టేస్తారు? అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రెడ్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఇది ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి మొదటి నుంచి చెప్తాను. అంటే చాలా రోజులుగా జరుగుతుందన్నమాట. మొదలంటే ఆ మొదలు కాదండి, నేను వీడు ఏం చేద్దాం, పోలీసులు పెట్టేద్దామా? వద్దు, మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తల్లి తరివేయండి. కరెక్ట్. సరివేస్తే తనను కుదరదు. రేయ్, నిన్ను. ఏయ్, ఏయ్, షూ ఒకటి. ఏయ్. రామ్ పాదరక్షగల్ నెత్తి మీద పట్టుకొని పట్టాభిషేకం చేయి. పాదరక్షగల్ అంట. ఇది ఏం గల్? షర్టుగల్. అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వెരും. ప్యాంట్ 1 ఏంట్రా ఇది? రామున్నాడ్రా. ఏయ్, పడరా.